జై హో చెప్పండి. యహో గురించి మేడం, నేను 2 months బ్యాక్, కరెక్ట్గా 2 months అవుతుందండి కిట్ తీసుకుని మా అత్తయ్య గారికి తీసుకున్నానండి. అయితే అద్భుతమైన రిజల్ట్ మా అత్తయ్య గారి కంటే నాకు వచ్చింది మేడం. మీకు వచ్చింది? నాకు 15 years నుంచి అల్సర్ అండి. అంటే నేను బయట ఏది తినలేనండి. బిర్యానీ కానీ, ఒక కారం కానీ ఏమీ తినలేను అసలు. జీవితంలో నేను తినగలనా అనుకున్నాను. కానీ 1 month కంటిన్యూస్ వాటర్, అదే వాటర్ తాగాను మేడం. నేను బెడ్ అయితే వాడలేదండి, ఓన్లీ వాటర్ అండి. రిస్ట్ బ్యాండ్ పెట్టుకున్నానండి. 1 month లో రిజల్ట్ ఎట్లా వచ్చిందంటే అండి నాకు, ఏంటి, నేను కొంచెం మా అమ్మగారి ఇంటికి వెళ్తే కారం ఎక్కువ వేసుకుంటారని, మా చెల్లి గారి ఇంటికి వెళ్తే కారం ఎక్కువ వేసుకుంటారు. నేను అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటే తినగలిగానండి. వాళ్ళు భయపడేవారండి, నాకు నేను ఇస్తే కారం తగ్గించేస్తారండి యాక్చువల్గా. అట్లాంటిది కొంచెం కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఏంటి ఇది బాగానే తింటున్నారని చెప్పి డౌట్ వచ్చిందండి. నెక్స్ట్ 3 days అక్కడే ఉన్నానండి. నాకు కూడా డౌట్ క్లియర్ అయిందండి, ఏంటి ఏదో తేడా కనిపిస్తుందని. తర్వాత నేనే బయట బిర్యానీ తెచ్చుకుని మరీ తిన్నాను మేడం. అద్భుతం అండి. అసలు నాకు కడుపు మంట కానీ ఏమీ రాలేదండి. అసలు నిజంగా సాగర్ చూసేసరికి ఆ దేవుడికి దండం పెట్టచ్చు మేడం. నేను అల్లం చట్నీ అంటే నా చిన్నప్పుడు తినేవాడిని ఇష్టంగా, అలాంటిది మా అమ్మగారితో చేపించుకుని మరీ తిన్నాను. అద్భుతం అండి. అసలు నాకు కడుపు అంత కానీ, గ్యాస్ట్రిక్ ఒకసారి వస్తే నాకు 1 week ఇటు బ్యాక్ తిరిగేస్తా ఉంటుందండి. ఆ టైంలో ఓన్లీ కారం అనేది పెరిగాను తింటాను. అట్లాంటిది ఈరోజు 15 రోజుల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను మేడం. నాలో నేను ఇదొకటే కాదండి, ఇంకా నాకు ఒక 10 వరకు ఇంకా నాకు మడాల నొప్పులు ఉండేయండి. మడాల నొప్పులు తగ్గినాయండి. పూజలో కూర్చుంటే ఒక ½ hour కి నాకు కాళ్ళు తిమ్మిరెక్కేస్తాయండి. అట్లాంటిది 3 hours అలా కూర్చున్నా సరే నాకు కాళ్ళు మంటలు అనేవి రావట్లేదు, తిమ్మిర్లు రావట్లేదు. అద్భుతం అండి నిజంగా.